స్వామివారు అయితే అక్కడ భక్తులకు అడిగిన వారి సమస్యలకైతే పరిష్కారం చెప్పేసి ముందుకైతే కదిలి వస్తున్నారు అన్నమాట. స్వామివారు అయితే చూడొచ్చు మీరు. ఇక్కడ స్వామివారు అయితే తడి బట్ట మీదనే నడుస్తాడనమాట. అందుకనే ముందు తడి బట్ట పరుస్తూ వస్తారన్నమాట. స్వామివారి పోయే దారిలో మొత్తము ఆల్రెడీ బిందెలతో నీరు పోసింటారు. ఇంకా అలాగే భక్తులు కూడా కొంతమంది ఇలాగా వాటర్ అయితే తెచ్చి పోస్తుంటారు అన్నమాట. స్వామివారి కోసమే తడిగుడ్డ వేస్తుంటారు అన్నమాట. చూడొచ్చు మీరు మరోసారి స్వామివారిని. మీరు చూడవచ్చు ఇక్కడ ఇంకా స్వామివారిని కూడా. స్వామివారికి అయితే ఇక్కడ టెంకాయ కొట్టుకొని సదింపులు చేసుకొని వెళ్ళిపోతారు అన్నమాట. చూడొచ్చు ఇక్కడనే స్వామివారికి అయితే టెంకాయలు కొడతారన్నమాట. స్వామివార్లు అయితే సదింపులు చేస్తున్నారు. స్వామివారి సదింపులు అయితే పూర్తయినమాట. అలాగే కొంచెం ముందుకు వెళ్ళిపోతే శక్షావళి స్వామివారి దర్గా అయితే ఉంటుందన్నమాట. స్వామివారికి 3 గొడుగులు చాలా అందంగా కంటికి చూడ సొంపుగా ఉన్నాయన్నమాట. ఆ గులాబీ పూల దండ కూడా చాలా బాగుంది. ఇదే అన్నమాట మనం చెప్పిన శక్షావళి స్వామివారి దర్గా అయితే. ఇక్కడ కూడా స్వామివారికి అయితే టెంకాయ కొట్టుకొని సదింపులు చేసుకొని వెళ్తారన్నమాట. మనం చూడొచ్చు ఇక్కడ స్వామివారులు అయితే సదింపులు చేస్తున్నారు. ఇప్పుడు సదింపులు అయితే పూర్తయినాయన్నమాట. వెనకైతే తిరిగి వెళ్తున్నారు. మీరు ఇక్కడ చూడొచ్చు స్వామివారికి అయితే పునకం వచ్చిందన్నమాట.
స్వామివారు అయితే దింపడాల దిబ్బ దగ్గరికి అయితే వెళ్తున్నారన్నమాట. అంటే అక్కడికి వెళ్ళి స్వామివారు అయితే దీతి కొట్టేస్తారన్నమాట. గ్రామంలోకి పిశాచులు ఇట్లాంటివి రాకుండా అక్కడికి వెళ్ళి స్వామివారు అయితే దీతి కొట్టి వస్తారన్నమాట. స్వామివారు అయితే వెళ్ళి వస్తున్నారన్నమాట. చాలా పునకంతో ఉంటారు ఫ్రెండ్స్. కొద్దిగా సౌండ్ అయితే నేను ఎక్కువ డిస్టర్బెన్స్ ఉంటుందనే ఉద్దేశంతో చాలా సౌండ్ అయితే తగ్గించేసాను అన్నమాట. మీరు రియల్గా చూస్తే చాలా పునకంలో ఉంటారు. చూడొచ్చు మీరు ఇక్కడ స్వామివారి చుట్టూ తిరుగుతున్నారు అన్నమాట. చూడండి స్వామివారు ఎంత పొందుతున్నారు. ఇక్కడ చూడొచ్చు మా ఊరు జనము. స్వామివారు అయితే పునకంలోకి వచ్చారన్నమాట. గోకర్ణ స్వామివారు అనమాట. గోకర్ణ స్వామివారు కూడా పునకంలోకి వచ్చారన్నమాట. స్వామివారు కూడా అక్కడ దింపడాల దిబ్బ దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి వస్తామన్నమాట. స్వామివారికి అయితే పెద్దయ్య స్వామివారికి అయితే ఒక పెద్ద గొడుగు మధ్యలో ఆ సైడ్ ఈ సైడ్ చిన్న గొడుగులు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. పెద్దయ్య స్వామివారికి కూడా ఇప్పుడే పునకంలోకి వచ్చారన్నమాట. చూడొచ్చు స్వామివారి విగ్రహం అయితే కదులుతుంది. చూడవచ్చు పెద్ద స్వామివారు కూడా పునకలు వచ్చారు.
స్వామివారు అయితే కాసేపు ఆపుతున్నారు అన్నమాట. గోకర్ణ స్వామివారు అయితే దింపడాల దిబ్బ దగ్గరికి పోయి వచ్చినారు అన్నమాట. ఈ డ్యూటీ ఉండడం వల్ల ఆ లైటింగ్కి కొద్దిగా వీడియో అయితే కొంచెం బ్లర్గా వస్తుంది ఫ్రెండ్స్, అంతే. మీరు చూడొచ్చు స్వామివారు కూడా దింపడాల దగ్గరికి అయితే వెళ్ళి వస్తున్నారు అనమాట. దింపడాల దిబ్బ అంటే చాలామందికి తెలియకపోవచ్చు. ఒక మనిషి చనిపోయిన తర్వాత లాస్ట్ ఆఖరి చూపున ఒకసారి శ్వాస ఆడుతుందా లేదని శవాన్ని దింపి చూస్తారు కదా, దాన్నే మేమైతే దింపడాల దిబ్బ అని అంటామన్నమాట. అక్కడ స్వామివారు అయితే వెళ్ళి దీతి కొట్టేస్తామట, అంటే గ్రామంలోకి పిశాచులు ఇలాంటివి రాకూడదనే ఉద్దేశంతో. స్వామివారు పెద్ద స్వామివారు అయితే పోయి వచ్చినామట అప్పుడే. యాక్చువల్గా పెద్ద స్వామి అయితే ఈ స్వామివారు పట్టేవాళ్ళు అన్నమాట. అయితే తన కుమారుడు శిక్షావళి అయితే ఈసారి పెద్ద స్వామివారిని అయితే పట్టాడనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు స్వామివారికి అయితే నీళ్ళ బిందెలు ప్రసాదాలు అయితే తీసుకొని వచ్చారట. స్వామివారికి చూడొచ్చు భక్తులంతా నీళ్ళ బిందెలు ప్రసాదాలు తీసుకొని వచ్చారు. ఇక్కడ టోపీ పెట్టుకొని కెమెరా ముందుకు వచ్చే వ్యక్తి అయితే మా ఫ్రెండ్ అనమాట. అతను చాలా మంచి వ్యక్తి, 1000 రూపాయలు అడిగితే 2000 ఇచ్చే వ్యక్తి అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు బ్యాండ్ మేళాలు అయితే చాలా చక్కగా అయితే వాయిస్తున్నారు అన్నమాట. చూడండి డ్రమ్స్ డోల్స్ కూడా చాలా చాలా చక్కగా అయితే కొడుతున్నారు అన్నమాట. స్వామివారు అయితే ముందుకే కదిలిస్తున్నారు అన్నమాట. స్వామివారు అయితే ఇప్పుడు దర్గా దగ్గరికి వెళ్తారన్నమాట. భక్తులైతే స్వామివారి పాదాలకైతే నమస్కారం చేసుకుంటున్నారు అన్నమాట. మీరు ఇక్కడ చూసినదైతే దస్తగిరి స్వామి దర్గా అన్నమాట. స్వామివారు అయితే వేప చెట్టులోనే నిలుచున్నారు అన్నమాట. ఈ వేప చెట్టు బుడం అయితే చాలా లావు ఉంటుంది ఫ్రెండ్స్. దాదాపు నాకు ఇప్పటికి 30 సంవత్సరాలు, నేను పుట్టకముందు నుంచి కూడా ఉంది అన్నమాట. ఇది నేను చిన్న ఉన్నప్పటి నుంచి కూడా సేమ్ ఇదే లావులోనే ఉంది అన్నమాట వేప చెట్టు బుడం అయితే. స్వామివారు అయితే ఈ వేప చెట్టులో నిలుచున్నారు అన్నమాట. చూడొచ్చు ఇక్కడ పెద్ద స్వామివారు అయితే ఇప్పుడు ఇందాక నేను చూపించిన దర్గా దగ్గరికి అయితే వస్తున్నారన్నమాట. అక్కడికి వచ్చి సదింపులు చేసుకొని తర్వాత మసీదులోకి అయితే తన స్థానానికి అయితే వెళ్ళి కూర్చుంటారన్నమాట. మీరు చూడొచ్చు స్వామివారి దగ్గరికి అయితే వస్తున్నారన్నమాట, దర్గా దగ్గరికి.
ఇక్కడ స్వామివారికి బట్టలు తడి బట్టలు పడుతున్నమాట. తడి బట్టల మీదనే నడుస్తారన్నమాట స్వామివారు అయితే. చూడొచ్చు స్వామివారు అయితే దర్గా ముందుకైతే వచ్చారన్నమాట. పైన కనిపిస్తున్న వేప కొమ్మలు అయితే ఇందాక చూపించిన దస్తగిరి స్వామి చెట్టుది అన్నమాట. చాలా విశాలంగా ఉంటుందన్నమాట చెట్టు అయితే. చాలా దూరం వ్యాపించుంటాయి చుట్టుపక్కల. చూడొచ్చు స్వామివారు అయితే సదింపులు అయితే చేస్తున్నారన్నమాట. దస్తగిరి స్వామికి టెంకాయ కొట్టుకొని సదింపులు అయితే చేస్తున్నారు. సదింపులు చేసేటప్పుడు ఎవరు అరవకూడదు కాబట్టి ప్రజలంతా అయితే చాలా నిశ్శబ్దంగా ఉన్నారన్నమాట. చూడొచ్చు సదింపులు అయితే అయిపోయినాయన్నమాట. స్వామివారు అయితే ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నారన్నమాట. మా ఊరి పెద్ద స్వామి సవారి వీడియో అయితే ఇంపార్టెంట్ భాగాలు అయితే మొత్తం చూపించాను మీకైతే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఈ వీడియో ఎలా ఉందనేది, మా ఊరి పేర్లు మీకు ఎలా ఉన్నాయని కూడా కామెంట్ చేయండి.